హాయ్ గైస్, నేను మీ బ్లాక్ స్టార్ జయనేంద్ర. ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అలాగే అందరికీ కూడాను శుభోదయం. ఈరోజు సండే కాబట్టి కంపల్సరీగా నా నుంచి ఒక చిన్న లిటిల్ బిట్ స్టోరీ వస్తుంది. అదేం లేదు, పూర్వకాలంలో ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి తన పిల్లవాడిని పిలిచి 10 రూపాయలు ఇచ్చి చింతపండు తీసుకురా నాన్న అని చెప్పేసి పంపిస్తుంది దుకాణానికి వెళ్ళినటువంటి బాలుడు 10 రూపాయలు చింతపండు ఇవ్వరా అని చెప్పేసి 10 రూపాయలు ఇచ్చి చింతపండు. అప్పట్లో త్రాసులు ఇలా ఉండేవి అనమాట, ఇట్లా పట్టుకొని ఇటొకటి ఉండేది. ఇప్పటికీ ఉన్నాయి అనుకోండి, కానీ అప్పట్లో త్రాసులు వేరుగా ఉండేవి. అయితే ఈ పిల్లవాడు ఆ త్రాసుకి ఇంకా తక్కువగా ఉంటాడు కాబట్టి ఆ త్రాసులో 10 రూపాయలకి, అప్పుడు కేజీ 10 రూపాయలు అనమాట, కేజీ రాయేసి చింతపండుని వేసాడు. వెంటనే యువతల పక్క ఉన్న దాంట్లో నుంచి తీసి పొట్లం కట్టేసి ఇచ్చాడు. వెంటనే పొట్లం తీసుకున్నటువంటి బాలుడు, అంకుల్ అదేంటి త్రాసులో పైన ఉన్నదే కట్టారు చింతపండు, కింద ఉన్నది కట్టలేదే అన్నాడు. ఇదేంటిది, ఇది కింద ఉన్నదేంటిరా అన్నాడు. ఇదిగోండి అంకుల్, మీరు త్రాసు పైకి లేపండి అనగానే త్రాసు పైకి లేపాడు. ఆ త్రాసులో ఇటు పక్క ఉన్నటువంటి దాన్ని కింద చింతపండు ఎంత ఉంది, ఆ చింతపండు కూడా చూసి ఇది కూడా నాదే అంకుల్, ఈ పైన వేసినప్పుడు కింద తిక్కిపోయి ఉంటుంది, అది కూడా కట్టండి అన్నాడు. అమ్మ పిల్లవాడి దగ్గర ఇది ఎందుకులే అని చెప్పేసి అది తీసి ఈ ఫస్ట్ కట్టిన దాంట్లో వేసి సో మొత్తం కలిపి ఇచ్చాడనమాట. సో ఆ పిల్లవాడి తెలివితేటలకి ఆ దుకాణదారుడు చాలా ఆశ్చర్యపోయాడు. అమ్మో, గోల్ చేయకుండా చేయటం జరిగిందని. ఎందుకంటే రోజులు అట్లానే ఉండేవి వ్యాపారాలు. మరి బాగుంది కదా స్టోరీ.